పాదయాత్ర చేయడానికి ఇన్‌స్టంట్ అండ్ ఇమ్మీడియేట్ ఎనర్జీ ముఖ్యం బిగులు. అందుకే ఈ అరటి పండ్లయితే కుమ్మేస్తున్నాం ముందుగానే. రావాలమ్మ రావాలి. ఆగినారంటే కాళ్ళు నస్తాయి. ఆగకుండా లోడ్ గేరేసుకొని పోతూనే ఉండాల. చూడండి ఇలా వాళ్ళ శక్తి మేరకు అయితే వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు. కానీ ఎక్సెస్ వాటర్ కూడా తీసుకుపోవడం మంచిది కాదండి. ఎందుకంటే మన బరువు కంటే అవే ఎక్కువ ఉంటాయి. కావాలంటే పొట్టలో పెట్టుకోండి నీళ్లు, కానీ బాటిల్లో పెట్టుకోవద్దు. ఈ శ్రీశైలం పాదయాత్ర చాలా సులువుగా, సజావుగా, హ్యాపీగా జరగాలంటే నేను ఒక 2 ఇంపార్టెంట్ చిట్కాలు చెప్తానండి. ఒకటి, మ్యాక్సిమం ఈ లేడీస్ని అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు లగేజ్ మొత్తం మనకి ఇచ్చేసి వాళ్ళు ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. శ్రీశైలానికి భక్తులకు పాదయాత్ర చేయడానికి ఫారెస్ట్ వాళ్ళు అయితే కనుక 3 సార్లు అయితే పర్మిషన్ ఇస్తారండి సంవత్సరానికి. ఒకటి శివరాత్రి, అప్పుడు మన తెలుగు వాళ్ళే చాలా వరకు పాదయాత్రలో ఉంటారు. 2 ఉగాది, అప్పుడు చాలా వరకు కన్నడ వాళ్ళు మాత్రమే పాదయాత్రలో పాల్గొంటారు. మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది పోతారు అప్పుడైతే. ఇంకొకటి 3వది ఎప్పుడంటారా, అదేనండి కార్తీక కడ సోమవారం, అంటే లాస్ట్ సోమవారం కార్తీక మాసంలో కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు. కానీ అప్పుడు జనం అంటే చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడు పోవడం ఎంత మాత్రము మంచిది కాదు. ఎందుకంటే అప్పుడు మనకు ఫుడ్ ఉండదు, నీళ్ళు ఉండదు, పోసే వాళ్ళు ఎవరు ఉండరు, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి కార్తీక మాసంలోనైతే అవాయిడ్ చేయండి. మిగిలిన 2 సార్లు ఎప్పుడే వెళ్ళినా కూడా మనకు మిగిలిన సౌకర్యాలు, పడుకోవడానికి తిండి, నీళ్ళు అన్నీ ఉంటాయి. ఈ 3 సార్లు కాకుండా వేరే ఎప్పుడు వెళ్ళినా మిమ్మల్ని బేస్ క్యాంప్ దగ్గరే ఆ ఫారెస్ట్ వాళ్ళు అయితే ఆపేస్తారండి. లోపలికి అస్సలు వెళ్ళనివ్వరు. ఎందుకంటే శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ జోన్ కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు మనుషుల్ని ఎవరిని అలౌ చేయరు. ఈ 3 సార్లు మాత్రమే సంవత్సరానికి వాళ్ళని అలౌ చేస్తారు. శ్రీశైలం పాదయాత్ర చేయాల్సిన భక్తులు గుర్తుంచుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం చేయబోయే పాదయాత్ర దట్టమైన అరణ్యంలో, చెంచుగూడాల మధ్య, తెలియని వ్యక్తుల మధ్య అయితే జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనతో పాటు గోల్డెన్ ఆర్నమెంట్స్ అంటే బంగారు నగలు కానీ, బంగారు ఉంగరాలు కానీ, బ్రేస్లెట్స్ కానీ తెచ్చుకోకపోవడం చాలా మంచిది. చూడండి, నేను కూడా అయితే మొత్తం తీసేసాను. నాకు ఉండే ఉంగరాలు అన్నీ కూడా తీసేసాము. ఎందుకంటే కనుక మనం ఎక్కడ పడితే అక్కడ తింటుంటాం, పడుకుంటుంటాం, తెలియని మనుషుల మధ్యలో వెళ్తుంటాము. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఇవైతే తీసుకోపోకపోవడం చాలా అంటే చాలా మంచిది. అది మనకే సేఫ్టీ కూడా. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ కొండలో ఎవరిని అడిగినా కూడా తిరిగి అయితే రాదు అది. కాబట్టి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. మనము శ్రీశైలం నడకదారిన వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ మేము ఏమేమి పెట్టుకున్నామంటే చూద్దాం ఒకసారి. మెడిసిన్స్, మందులు, ఖచ్చితంగా మనకి కాళ్ళ నొప్పులు ఏమైనా వచ్చినా కూడా ఇమ్మీడియట్ రిలీఫ్ కోసం ఓలిని స్ప్రే, ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాట్. ఇది లేనిది మన తల మండిపోతుంది. ఇది కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా మన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంపార్టెంట్. ఇది పవర్ బ్యాంక్, హెడ్ ఫోన్స్, చార్జర్, ఇలాంటి పోర్టబుల్ పిల్లో ఒకటి తీసుకున్నామంటే మనం ఎక్కడైనా సరే ఇది నాబు ఓపెన్ చేసేసి గాలి ఊదుకొని మనం నెత్తి కింద పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా మనకు వెయిట్ అనేది తగ్గిస్తుంది, లగేజ్ వెయిట్ అనేది. మళ్ళీ అవసరం లేనప్పుడు ఇలా మడిచేసి పక్కన పెట్టుకోవచ్చు. ఫేస్ వాష్ అండ్ దారులు. ఫస్ట్ ఇవన్నీ పెట్టుకునే దానికంటే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ లేనిది ఎన్ని పెట్టుకున్నా వేస్టే, ఏం చేయలేము ఇంకా. కాబట్టి ఖచ్చితంగా మీకు ఫిట్నెస్ ఉంటేనే ఈ యాత్రకు బయలుదేరండి. ఈ విషయం అందుకు మైండ్లో పెట్టుకోండి. శ్రీశైలానికి కాలినడకన వెళ్ళే భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఎక్సెస్ లగేజ్ అంతా ఇలా డబ్బాలో పెట్టేసి ప్యాక్ చేసి ఏపీఎస్ఆర్టీసీలో మనం లాజిస్టిక్స్లో వేసామంటే అది శ్రీశైలం బస్ స్టాండ్కి వస్తాయండి. మనం వెళ్ళే లోపల అవి తీసుకోవచ్చు. మనకు ఏవైతే దారిలో అవసరం ఉంటాయో అవి మాత్రమే మనము మనతో పాటు ఇలా బ్యాగ్స్లో సర్దుకోవాలి. అవి మటుకే తీసుకొని వెళ్ళాలి. ఎక్సెస్ అంతా మనకు శ్రీశైలంలో వాడేటివి, శ్రీశైలంలో అవసరం ఉండేటివన్నీ ఇలా ప్యాక్ చేసి ఏపీఎస్ఆర్టీసీలో వేసామంటే మళ్ళీ అక్కడ తీసుకుంటే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. లగేజ్ కూడా బర్డెన్ చాలా తగ్గుతుంది. మేమైతే అలా చేస్తున్నాం.
మేము శ్రీశైలంకి లగేజ్ అంతా పెట్టుకున్నాం కదా, అవన్నీ మొయ్యలేమని నడకదారిలో ఇట్లా బాక్స్లో పెట్టినాము. దాన్ని మా ఆయన చూడండి పట్టుకునే ఛాన్స్ లేదని భుజం మీద పెట్టుకొని పోతున్నాడు. ఇది ఇంకా మనం బస్ స్టాండ్లో పోయి ఆడ బుకింగ్ చేస్తే ఇంకా వెళ్ళి శ్రీశైలంలో తీసుకోవడమే. పాదయాత్రలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం అయితే ఈ రబ్బర్ చెప్పుల్ని తీసుకొని వెళ్ళాలండి. ఇవైతే మనం ఈ కాలు ఎటు వంచినా విరిగిపోవు, అంగుటం ఉండవు. కాబట్టి ఒకవేళ విరిగిపోయినా కూడా మనం అక్కడే పారవేసి రావచ్చు. అట్ ది సేమ్ టైం లైట్ వెయిట్ కూడా మనకి నడవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. శ్రీశైలానికి పాదయాత్ర చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటేనక వాళ్ళు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామంకి అయితే చేరుకోవాలండి. ఎందుకంటే పాదయాత్ర అయితే అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. మనకు దూర ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి రావాలి అనుకుంటేనక రైల్వే కనెక్టివిటీ అయితే ఉందండి. అది ఒకటి నంద్యాల లేకపోతే కర్నూలు. అక్కడి వరకు రైల్వే స్టేషన్లో వచ్చేసి అక్కడి నుండి ఆర్టీసీలో అయితే నంద్యాలకు అయితే చేరుకోవాలి. నంద్యాల నుండి అయితే వెంకటాపురం వరకు బస్ సర్వీసులు అయితే అవైలబిలిటీ ఉంటాయి. లేకపోతే ఆత్మకూరుకి అయితే బస్ సర్వీసులు అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఒకవేళ దూరం నుండి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటేనాక వాళ్ళకి నైట్ పడుకోవడానికి ఆత్మకూరులో అయితే సరిగా ఫెసిలిటీస్ ఉండవండి. వాళ్ళు నంద్యాలలో లేకపోతే కర్నూలులో స్టే చేసి పొద్దున్నే వెంకటాపురం గ్రామం చేరుకోవడం అయితే మంచిది. తర్వాత అక్కడ నుండి అయితే మన పాదయాత్ర అయితే మొదలవుతుంది. నంద్యాల నుండి ప్రముఖ శివక్షేత్రాలైన మహానంది, ఓంకారం అండ్ శ్రీశైలం ఇక్కడ నుండి చాలా దగ్గర కాబట్టి మన డిపో వాళ్ళు అయితే కనుక మనకు స్పెషల్ బస్సులు అయితే అరేంజ్ చేశారండి. ఎందుకంటే భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు ప్రజలను దృష్టిలో పెట్టుకొని స్పెషల్ బస్సులు అయితే అరేంజ్మెంట్ చేశారు. కాబట్టి మనకు నంద్యాలకు వచ్చామంటే కనుక ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్పెషల్ బస్సు నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఇక్కడ నుండి మనం ఆత్మకూరు దగ్గర ఉన్న వెంకటాపురానికి అయితే వెళ్ళి అక్కడ నుండి మన పాదయాత్ర అయితే ప్రారంభించవచ్చు. మన ఉత్తరాంధ్ర నుండి వచ్చే వాళ్ళు అయితే కనుక మనకు మార్కాపురంలో అయితే ఫెసిలిటీస్ బాగుంటాయండి. అక్కడ నుండి వచ్చేసి అక్కడ నుండి మళ్ళీ వెంకటాపురం గ్రామానికి అయితే రావచ్చు. మేము నంద్యాల నుండి ఆత్మకూరుకు బస్సులో వెళ్ళి ఆత్మకూరు దగ్గర నుండి ఆటోలో అయితే వెళ్తున్నాం వెంకటాపురం గ్రామానికి. ఆత్మకూరు నుండి 7 నుండి 8 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ వెంకటాపురం అనే గ్రామం ఉంటుంది. మనం బస్సు దిగంగానే ఆటో వాళ్ళందరూ వెంకటాపురం అని అరుస్తూ ఉంటారు. జస్ట్ 25 నుండి 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆటోలో అయితే మేము వెళ్ళాం వెంకటాపురానికి. ఇప్పుడే మేమైతే వెంకటాపురం గ్రామంలో దిగాము. ఇంకా మేము ఇప్పుడు ఆటోలో దిగాం. ఇక్కడ నుండి మా వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చినారంట. వాళ్ళని కలుపుకొని ఇంకా మేమైతే బయలుదేరుతాం. ఇక్కడ అయితే చాలా రష్ ఉంది. అక్కడ చూడండి చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఇంకా అసలు మనకు భోజనం ఇక్కడ హోటల్స్ అనేది ఒక్కటి కూడా లేదండి. మనం ఎక్కడ చూసుకున్న జనాలు అయితే ఎక్కువ ఉన్నారు కానీ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. బట్ భోజనాలు అయితే ఇక్కడ ఎక్కడ ఉండవండి. అందుకని చెప్పేసి మా వాళ్ళు ఈ కలింగర పండ్లు, అదే అండి మీరు అయితే పుచ్చకాయలు అంటారు, వాటితోనే సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇంకా ఇవి తినేసి మేమైతే ట్రెక్కింగ్ మొదలు పెడతాము. వెంకటాపురం నుండి శ్రీశైలానికి ఈ దారిలో ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ ఏముంటాయి అనేది మీకు కంపల్సరీగా అన్ని చూపిస్తాము. మా వాడు చూడండి ఇంకా ఎంత స్టైల్గా తింటున్నాడో. ఇప్పుడు చూడండి మా బావగారు, మా ప్రియతమ బావగారు ఆ వేషం చూడండి. ఏం బాబా ఎలా ఉన్నావు? వీళ్ళేమో కర్నూలు నుండి వచ్చారు, ఆలూరు నుండి అయితే వచ్చారు మాతో పాటు జాయిన్ కావడానికి. సన్నీ వాళ్ళ అన్న అంటూ వాళ్ళ బాబాయి. యుద్ధానికి వెళ్లే సైనికునికి కసరత్తులు ఎంత ఇంపార్టెంటో పాదయాత్ర చేసే మనకు అయితే ఇన్స్టెంట్ ఎనర్జీ అంత ఇంపార్టెంట్ అండి. ఇదంతా అట్టిపనుల వల్ల వస్తుంది. అందుకనే మేమైతే ఆ ఎనర్జీ కోసం చకచక లాగించేస్తున్నాం ఒక డజన్ అరటిపనులు. వీళ్ళైతే మనతో పాటు అవి తీసుకొని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది అరటిపనుల ద్వారా వస్తుంది. మన వెంకటాపురం నుండి శ్రీశైలం వరకు పాదయాత్రలో ఫస్ట్ ఇక్కడ ఈ గుడిలో నుండి మొదలు పెడతారండి. ఈ గుడిలో ముక్కొని ఇక్కడ నుండి అయితే మొదలు పెడతారు. ఈ వెంకటాపురం అనే ఈ ఊర్లోనే ఉంటుంది ఇది మల్లేశ్వర స్వామి దేవస్థానం. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని దేవుడు మా ప్రయాణం క్షేమంగా సాగేటట్టుగా చూడండి అని చెప్పేసి అందరూ అయితే ఇక్కడ నుండి దర్శనం చేసుకొని మొదలు పెడతారండి. మా వాళ్ళు ఇంకా ట్రెక్కింగ్ అయితే రెడీ అవుతున్నారు. ఇంకా అందరూ
ఎవరి లగేజ్ వాళ్ళన్నీ రెడీ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం. ఇలాగా మనకు చేతి కర్రలు కూడా అమ్ముతారు, ఎందుకంటే మనకు ట్రెక్కింగ్ కి చాలా ఈజీగా ఉంటుందని ఇలా చేతి కర్రలు కూడా అమ్ముతారు. మనకి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొనుక్కోవచ్చు. రాత్రిపూట ప్రయాణం చేయాలనుకుంటే ఈ లైట్లు లేనిది మనకు అసలు ప్రయాణమే సాగదండి. వీళ్ళైతే మొదట్లోనే లైట్లు అన్ని పెట్టింటారు. మనకు చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, మనకు ఏది కావాలంటే అవి లైట్స్ అన్ని ఉంటాయి. సన్నీ ఏమో మాకు లైట్స్ తీసుకుంటుంది, ఎందుకంటే మేము సాయంత్రం పూట ఈ జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి మోస్ట్లీ రాత్రిపూట మా ప్రయాణం అయితే కొనసాగించాల్సి ఉంటుంది. చాలా వరకు దూరం అయితే అదే కవర్ చేయాలి. ఇంకా సన్నీ బేరం ఆడుతుంది. మాకు సరిపడా లైట్స్ అయితే ఒక 3 తీసుకుంటున్నాం మేము. ప్రయాణం అయితే మొదలైంది. ఇంకా వెంకటాపురం టు శ్రీశైలం బై వాక్ ఇప్పుడైతే మొదలైంది. దారి పొడవునా మనం ఇంకా ఏమేమి కనిపిస్తాయి, ఏమేమి ఉంటాయి అనేది డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. బాయ్. ఇక్కడేమో శ్రీశైలానికి దారి అని ఇంకా రాశారు. ఇంకా మనం ఈ వెంకటాపురం ఊర్లోనే ఉన్నాం. కొద్ది దూరం ఇలా వాళ్ళు ఏమన్నా తినడానికి స్నాక్స్ మనకి కావాలంటే కొనుక్కోవడానికి దారి పొడవునా అయితే పెట్టారు. స్నాక్స్ అండ్ వేరే టోపీలు కానీ అవి ఏమన్నా కావాలంటే మనకి ఇక్కడ పెట్టారు. ఈ ఊరు దాటి వెళ్ళిన తర్వాత మనకి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏమేమి వస్తాయో చూద్దాము. ఇదిగో ఇలా ఊరు అయిపోయిన తర్వాత ఊరి బయట అయితే ఇలా ఒక గుడి వస్తుంది. ఆ గుడి అయిన తర్వాత ఇంకా మనము ఊరు దాటి వెళ్ళిపోవాల్సింది ఉంటుంది. జనం అయితే ఎక్కువనే ఉన్నారు కొంచెం. సన్నీకి ఎవరో మంచి ఫ్రెండ్స్ దొరికినట్టున్నారు బానే. ఊరు దాటంగానే ఇంకా మనం పొలాలు వస్తాయండి. పొలాలలో అయితే ఇంకా పోవాలి. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా ఫారెస్ట్, అదే ఫారెస్ట్. ఇంకా అంత దూరం వరకు పొలాల్లోనే మన ప్రయాణం. ఇక్కడ నడవాలంటే ఇలా రబ్బర్ చెప్పడన్నా ఉండాలి, లేకపోతే ఇలా ఉత్త కాళ్ళతో నడవాలి. అలాగే కానీ అంగుట ఉన్న చెప్పులు వేసుకొని వచ్చామంటే కనుక ఖచ్చితంగా తెగిపోతాయి మధ్యలో ఈ రూట్లో. అందుకనే చాలా వరకు ఇలా రబ్బర్ చెప్పులు వేసుకొని రావడం చాలా ఉత్తమము. ఇవైతే తెగిపోవు. రావాలమ్మా రావాలి. ఆగినారంటే కాళ్ళు నస్తాయి. ఆగకుండా లోడ్ గేర్ వేసుకొని పోతూనే ఉండాలా. మేమైతే స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 3-4 కిలోమీటర్స్ వచ్చేసినాము. ఇంకా ఫుల్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. దాదాపు టైం వచ్చేసి 5-5:30 అవుతుంది. ఇంకా ఇక్కడ చూడండి, ఇదో ఇక్కడ భోజనాలు అయితే పెడుతున్నారు. ఎవరైనా తినని వాళ్ళకి వాటర్ ఇస్తున్నారు, మజ్జిగ అనుకుంటా, మేబీ చూద్దాం. ఇక్కడ చూడండి, మొత్తం ప్లేన్ ల్యాండ్ అంతా కవర్ చేసేసినాం. ఇంకా హిల్లీ ఏరియాలోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడ ఎంటర్ అవ్వగా ముందుగానే ఇక్కడ అందరికి మజ్జిగ అయితే సప్లై చేస్తున్నారు. ఇక్కడ గుడారాలు వేసి వాళ్ళు అన్ని కూడా మజ్జిగ తాగుదామని చెప్పేసి తీసుకుంటుంది. మధ్యలో మధ్యలో ఇలా మజ్జిగ తాగి మనం ప్రయాణం చేస్తే కనుక మనకు కూడా అలసట ఉండదు. మన మిల్కీ బేబీ గణేష్ కూడా ఉన్నాడు. అన్న వాళ్ళు అయితే అందరికీ మజ్జిగ ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరికీ ఉపశమనం కలిగించేలాగా మజ్జిగ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా మన వాళ్ళందరికీ మజ్జిగ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం అయితే ఇక్కడ నుండి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. ఇప్పటి వరకు మనం వచ్చింది మొత్తం ప్లేన్ ల్యాండ్, అంటే సమాంతరమైన నేలలు. ఇక్కడ నుండి మనం ఇంకా దట్టమైన అరణ్యంలోకి ఎంటర్ అవుతున్నాము. ఏ పాప, ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ బాటిల్స్ అండ్ క్యారీ బ్యాగ్స్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడనే వదిలేయండి అని చెప్తున్నారు వీళ్ళైతే. కానీ మన వాళ్ళు అయితే వదిలిపెట్టరు. ఇక్కడికి రాగానే రోడ్ అయితే అసలేం బాగుండదు. కొంచెం జాగ్రత్తగా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ చెక్ చేయడానికి వీలుగా అరణ్యంలోకి ఎంటర్ అయ్యే ముందు బేస్ క్యాంప్ అయితే ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. బట్ చెకింగ్ అయితే ఏం చేయట్లేదు. ఇంతమంది ఉంటారు కాబట్టి చెకింగ్ లేట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా వదిలేశారు.
మా మామ కుర్రాడి మాదిరిగా పరిగెత్తున్నాడు. మేమైతే ఈయనతో పాటు అసలు పోలేకపోతున్నాం మేమైతే. మేమైతే కొంచెం ట్రై చేస్తాం ఈయనతో పాటు పోవడానికి. అదే కదా. ఇక్కడ నుండి ఇంకా మనం అయితే ఫారెస్ట్లో వెళ్ళాల్సింది వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే శ్రీశైలానికి వెళ్ళుటకు రూట్ మ్యాప్. వీటిలో ఎప్పుడెప్పుడు ఎక్కడ ఏవి ఉంటాయనేది రాసి ఉంది. కానీ ఇప్పుడు మన వీడియోలో వీటన్నింటినీ మీకు లైవ్లో చూపించబోతున్నాను. అందుకే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీలైతే దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. మార్గ మధ్యంలో మనకు దారి పొడవునా చెట్లకు ఈ బోర్డులు అయితే దర్శనం ఇస్తాయండి. వీటిలో అయితే కన్నడలో రాసింది. ఇది ఏంటో మరి తెలియదు. కానీ ప్రతి చెట్టుకైతే చూడండి, ప్రతి చెట్టుకు వాళ్ళు ఇవి వేశారు, బోర్డులు రాసి పెట్టారు. ఇదే కాదండి, ఆ తర్వాత నాతో పాటు వచ్చిన భక్తులు కొంతమంది అయితే చెప్పారండి, అవి శ్రీశైలానికి వెళ్ళు దారి అని కన్నడలో రాసినటువంటి. దారి తప్పిపోకుండా పాదయాత్ర చేసే వాళ్ళ కోసం కొంతమంది ఆర్గనైజేషన్స్ అండ్ కొంతమంది భక్తులు ఇలా చెట్లకైతే అంటించారంట, దారి కోసం, గుర్తు కోసం. మధ్యలో మన పిల్లలకు కావాల్సిన ఐస్ క్రీమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇతను బాగా ఇక్కడ వచ్చి బిజినెస్ చేసుకుంటున్నాడు. మనం మళ్ళీ కొద్ది దూరం రాగానే మళ్ళీ మనకు అలసట లేకుండా దారి పొడవున అయితే ఇది పెట్టారు చూడండి, వాటర్ ట్యాంకర్లు. ఇది చూడండి, జీపుకే వాటర్ ట్యాంక్ అయితే అరేంజ్మెంట్ చేసి పెట్టారు. చాలా బాగుంది ఇదైతే. ఇంకా మనకైతే నీళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు అయితే ఉంటాయి. బట్ ఇదైతే మినరల్ వాటర్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఒక నార్మల్ వాటర్. బట్ మన సర్వైవ్ అవ్వడానికి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ఇవి. మీరు ఎక్కువ వాటర్ పెట్టుకొని చాలా ఇబ్బంది పడొద్దండి. ఎప్పటికప్పుడు అయితే నీళ్ళు ఇక్కడ అవైలబిలిటీలోనే ఉంటాయి. ఊరికే మోసి చాలా ఇబ్బందికి గురవుతారు మళ్ళీ. ఇక్కడ చూడండి, ఈ గిరిజన ప్రాంతం పిల్లలు అయితే అందరికీ ఎంటర్టైన్మెంట్గా మంచిగా ఆడుకుంటున్నారు. కొంచెం ముందరికి రాగానే మనకైతే ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. ఇక్కడ చాలా మంది పాదయాత్రకు వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ దర్శనం చేసుకొని పోతారు ఆంజనేయ స్వామికి. చూసారుగా, మీరు కూడా అయితే దర్శనం చేసుకోండి. ఎందుకంటే ఇంత రష్లో మళ్ళీ మీరు వచ్చిన మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే ఈజీగా దర్శనం అయితే దొరుకుతుంది మీకు. ఆంజనేయ స్వామి ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి అంట. రష్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. లోపలంతా పొగతోనే కమ్ముకుపోయింది. పాదయాత్రకు వచ్చిన వాళ్ళైతే ఇక్కడ ఖచ్చితంగా దర్శనం చేసుకొని అయితే వెళ్తారండి ఆంజనేయ స్వామిని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వామో, చాలా అంటే చాలా రష్ ఎక్కువ ఉందండి లోపల. మాకు దర్శనానికి చాలా టైం పట్టింది. అంత తోసుకుంటూ ఉన్నారు. అది చూడండి, చెమటలు అయితే ఎలా పట్టాయో. ఇక్కడ మనకు ఫ్రెష్ అవ్వడానికి కూడా వాటర్ కూడా ఉంది. ఎవరైనా స్నానం చేయాలనుకున్నా లేకపోతే కాళ్ళు మొహం కడుక్కోవాలని కూడా చేసుకోవచ్చు. మా వాళ్ళు అయితే ఇప్పుడే ఇక్కడ ఫ్రెష్ అయ్యారు. మన మహేష్ బాబు అయితే తల మెరిసిపోతున్నాడు, సంతూర్ బేబీ మాదిరి. ఇక్కడ అన్ని తినుబండారాలు కూడా ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ నుండి మళ్ళీ మనం వెళ్తే నాగులూటికి చేరుకుంటాం. మన మోక్ష జ్ఞాన ప్రసూన లక్ష్మి చూడండి, ఆల్రెడీ మాకంటే ముందుగానే వచ్చి రైలు బోగిలను వదిలిపెట్టేసి వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ఇద్దరు ఇంజన్లు. నాగలూటి ఊరికంటే ముందు ఒక మసీద్ అయితే వస్తుందండి. అక్కడ డేట్ చూడండి, 1948, 1948లో కట్టినదంట ఇదేదో బిల్డింగ్. మసీద్ అయితే చాలా పాతది, మళ్ళీ రెనోవేట్ చేశారంట. చాలా బాగుంది. కొంతమంది ఇక్కడ రెస్ట్ తీసుకుంటారు. దారి మధ్యలో మా వాళ్ళు ఇంకా చిరుతిండ్లు మొదలు పెట్టారు. మా వాళ్ళందరూ ట్రెక్కింగ్లో సరదాగా చిరుతిండ్లు తినుకుంటూ వెళ్తున్నారు. సమోసాలు 10కి 4 గంట. ఏమోనా, నువ్వు తిను. ఇదైతే అతి చిన్న గిరిజన గ్రామం అండి. అన్ని చిన్న ఇల్లులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఫారెస్ట్లో ఉన్న ఈ చిన్న ఊరి పేరు నాగలూటి చెంచుగూడెం. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా బయలుదేరాలి. ఈ ఊర్లో చాలా వరకు గిరిజనులు ఇలా పుల్లలకు కట్టెలు పెట్టుకొని ట్రెక్కింగ్కి అవసరమైన కట్టెలు అయితే అమ్ముకుంటూ ఉంటారండి. వాళ్ళు ఈ కొండలో దొరికే కట్టెలు తీసుకొని
తయారు చేసి ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళకి అమ్ముతుంటారు. నాగలూటి చెంచుగూడెం దగ్గర అయితే కనుక మనకైతే ఒకటి అన్నదాన శిబిరం అయితే ఏర్పాటు చేశారండి. ఇక్కడ మనకు వాటరు అండ్ నిరంతర భోజన సదుపాయం అయితే ఉంటుంది. మన పాదయాత్ర చేసే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా తినేసి ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరచ్చు. ఇక్కడ భోజనాలు అయితే చాలా బాగున్నాయని నాగలూటి చెంచుగూడెం దగ్గర. నాగలూటి దగ్గర ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరంలో చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ సూపర్ ఉంది. నేను కూడా తిన్నాను ఇప్పుడే. ఇప్పుడే నాగలూటి ఊరైతే దాటామండి. అక్కడ కొంచెం భోజనం కూడా చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఏదో ఒక బేస్ క్యాంప్ ఉంది. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అంట. ప్లాస్టిక్ నిషేధము, ప్రజలు సహకరించవలసింది. కానీ ఇక్కడ కూడా ఒక బ్యానర్ పెట్టారు. మళ్ళీ మేము చీకటి పడుతుంది. సాయంత్రం 6 దాటింది. చిన్నగా అయితే బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా అర్ధరాత్రి మేమైతే ప్రయాణం కొనసాగిస్తాం. చీకటి పడే కొద్దీ ఇక్కడ ఏరియా అయితే కొంచెం భయంకరంగా ఉంటుందండి. ఎందుకంటే మొత్తం చీకటి అయిపోతుంది. ఒక్క లైట్ అనేది కూడా ఉండదు. దానికి తోడుగా ఈ వెదురు గొమ్మలు అనేది ఒకటి స్టార్ట్ అయినాయి. ఇంక ఇక్కడ నుండి నడక మార్గంలో పోతుంటే నా సజెషన్ ఏంటంటే మోస్ట్లీ డే టైంలోనే ప్రయాణం చేయడం, నడక మార్గం కొనసాగించడం మేలు. చూడండి, ఇంకా మేమైతే చాలా రాత్రి అయింది. మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. అందరూ అయితే లైట్లు వేసుకొని ఎలా వెళ్తున్నారో చూడండి. ఇంకా అర్ధరాత్రి అయినా కూడా ఇలాగే నడుచుకుంటూనే వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి మేము తీసుకున్న టార్చ్ లైట్లు ఉంటాయండి. అవి 20 రూపాయలు మాత్రం. 20, 50, 70 రూపాయలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు టార్చ్ లైట్లు తీసుకొని ఎలా వెళ్తున్నారో చూడండి. వెళ్తూనే ఉన్నారు. ఇంకా మేము కూడా ఈ ప్రయాణం ఇట్లే కొనసాగించాలి. ఇంత కొండలలో కూడా చూడండి ఎయిర్టెల్ సిగ్నల్ వస్తుంది. జియో అయితే అసలు రావట్లేదు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ఆంటీ. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. హలో, నాగలూటి కంటే ముందు వచ్చే ముందు ఇలా ఒక వంక వస్తుందండి, చిన్నది. అక్కడ కనిపించే లైట్లది నాగలూటి. ఈ వంకను చిన్న వంక ఉంటుంది, నీళ్ళ కొలను దాటుకొని అయితే వెళ్ళాలి మనం. చూడండి, డేంజరస్ రోడ్డు. లైట్ల సహాయంతోనే వెళ్తున్నాము ఓన్లీ. వెంకటాపురం నుండి 15 కిలోమీటర్లు వచ్చిన తర్వాత నాగలూటిలోని ఈ వీరభద్ర స్వామి ఆలయానికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఇంకా ఈ ఆలయ దర్శనాన్ని చేసుకొని మా ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తాం ఇప్పుడు. వీరభద్ర స్వామి అండి, దర్శించుకోండి మీరు కూడా. చాలా పురాతనమైన గుడి అయితే ఇది వీరభద్ర స్వామి ఆలయము. చాలా పాత గుడి అండి ఇది. ఇంత దట్టమైన అడవిలో అసలుకి ఈ ఆలయాన్ని ఎలా కట్టారో కానీ ఏమో కానీ చాలా దట్టమైన అడవిలో ఉంది అయితే. అండ్ చాలా పురాతనమైనది కూడా. ఇప్పటికి చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని వచ్చేసాం. ఇక్కడ అయితే మండపం కూడా ఉంది అండి. మనకి ఎవరైనా ఇక్కడ రెస్ట్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే రాత్రిపూట ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. లేదు మేము పోతామనుకుంటే కనుక వెళ్ళొచ్చు. ఇక్కడైతే పడుకోవడానికి కూడా బాగుంది. ఆ కాలంలో రాజులు ఏమన్నా కట్టించారేమో కానీ ఇంత దండకారణ్యంలో ఇలాంటి గుళ్ళు.
మేమైతే ఇంకా నాగలూటికి బయలుదేరుతున్నాము. ఇది నాగలూటి వీరభద్ర స్వామి టెంపుల్ అని పేరు. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వెళ్తే నాగలూటి అనేది వస్తుందంట. ఇక్కడ ఆలయం దగ్గరనే మండపాలు అయితే బాగానే కట్టించారండి. శివస్వాములకి కానీ వేరే వాళ్ళకి ఎవరికైనా సరే భక్తులకు ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి. అలాగే ఎవరైనా ఇక్కడ డ్రాప్ అయ్యి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పొద్దున బయలుదేరదాం అనుకుంటే కనుక వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం నాగలూటి అనే ప్రాంతానికి వచ్చామండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ నాగలూటి అనేది కోనేరుకు ప్రసిద్ధి. ఇక్కడ అసలు డే టైంలో చూస్తే కనుక ఇంకా భలే క్లియర్గా ఉంటుందండి. సారీ నేను నైట్ టైం వచ్చాను కాబట్టి అంతగా క్లియర్గా ఏం చూపించలేకపోతున్నాను మీకైతే. ఇక్కడ ఈ కోనేరులో అయితే అందరూ స్నానాలు చేస్తారు. స్నానాలు చేసి ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి భోజనాలు చేసుకొని వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్తారు, లేకపోతే ఇక్కడ రిటర్న్ అయిపోయి రెస్ట్ తీసుకుంటారు. అలాగే నీళ్లకు మంచి నీళ్లకు వీటి పక్కనే ఇంకొక కోనేరు ఉందండి, అది కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఇదైతే ఓన్లీ మంచినీళ్ళకేనండి. ఇది ఎక్కడ ఎవరు అయితే దీంట్లో దిగడానికి ఉండదు, ఓన్లీ మంచినీళ్ళకే ఇది. దాని పక్కలోనే ఇది ఉంటుంది. అందరూ చూడండి నీళ్ళు అయితే ముంచుకుంటున్నారు. శివస్వాములు మామూలు భక్తులు ఎవరైనా సరే ఇది మంచి కొండలలో ఉండి వచ్చే నీళ్లు కాబట్టి చాలా అంటే చాలా ప్యూరిఫైర్ వాటర్ అండి. నేను యూట్యూబ్లో అయితే చూశాను. ఇక్కడ లైట్కి నాకు సరిగా అయితే కనపడట్లేదు, కానీ మా వాళ్ళు కూడా అయితే నీళ్ళు అయితే ముంచుకుంటున్నారు. మొత్తం భక్తులతో జన సంద్రోహంగా ఉంది ఇక్కడైతే ఈ ప్రాంతం, నాగలూటి అనే ప్రాంతంతో. ఆ షెడ్డు అనే వేసినారు కదా, దాని కింద అయితే ఇంకా భోజనాలు పెడుతుంటారు. ఇంకా మేము భోజనాలు చేసుకొని తర్వాత పోవాలా వద్దని ఆలోచిస్తాము. చాలా వాటిలో కంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ అండి. ప్రతి చోట అయితే మనకు బఫే సిస్టమ్ లాగా పెడితే కనుక ఇక్కడ చూడండి అందరు కూర్చొని వడ్డిస్తున్నారు. ఇక్కడ అయితే అన్నదానం 30 సంవత్సరాల నుండి చేస్తున్నారంట నాగలూటిలో వచ్చిన భక్తులందరికీ ప్రతి శివరాత్రి రోజు. సన్నీ ఏమో ఇంకా అన్నదానం అయిన తర్వాత మనకు తోచినంత సహాయం చేద్దామని ఒక 100 రూపాయలు అయితే వీళ్ళకి ఇస్తుందండి. మేమైతే ఇప్పుడే భోజనాలు చేసుకొని నాగలూటిలోనే ఇంక ఇక్కడే పడుకుందామని డిసైడ్ అయ్యామండి. ఎందుకంటే మనం అదే పనిగా అంత దూరం నుండి వచ్చినప్పుడు మరి నైట్ టైం ఎక్కడ చూస్తున్నామో ఏం చూస్తున్నామో అసలు ఏం చూడకుండా పోవాల్సిన అవసరం ఏముందండి. మనం అన్నీ చూసుకుంటూ నిదానంగా పొద్దున్నే బయలుదేరదామని మేమైతే డిసైడ్ చేసుకున్నాం. అలాగే మాకు కూడా కొంచెం రెస్ట్ దొరికినట్టు ఉంటుందని మేమైతే అలా డిసైడ్ అయ్యాము. అందుకనే ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు టైం అయితే 9 అయింది. మళ్ళీ మేము తెల్లవారుజామున 3 గంటలకో లేకపోతే 2 గంటలకో ఎప్పుడు లేస్తే అప్పుడు ఇంకా బయలుదేరేసి హ్యాపీగా సీనరీస్ చూసుకొని ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ మిగతా మా ప్రయాణాన్ని కొనసాగిద్దామని చెప్పేసి మేమైతే ఈ డెసిషన్ తీసుకున్నాం. మీరు కూడా ఇట్లాంటి ఎప్పుడైనా ఇంత దూరం వచ్చిన తర్వాత ఖచ్చితంగా సీనరీస్ని ఎంజాయ్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క టెంపుల్ని ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదించుకుంటూ మనం వెళ్ళాలి. కానీ ఏదో హడావిడిగా వచ్చినట్టుగా ఆల్రెడీ మనం చూసిన ప్లేస్ అయితే కనుక మనం అలా వెళ్ళొచ్చు, కానీ మనం కొత్తగా ప్లేస్ అయినప్పుడు అలా వెళ్తే కనుక మళ్ళీ థ్రిల్లింగ్ అనేది ఏముండదు. అట్ ది సేమ్ టైం మన ఫీలింగ్ అనేది కూడా మనం మిస్ అయిపోతాము. కాబట్టి మీరు కూడా ఈ డెసిషన్ అయితే కొంచెం గుర్తుపెట్టుకోండి. మేమైతే ఇంకా ఇక్కడే ఈరోజు పడుకోవాలని డిసైడ్ అయినాము. గుడ్ నైట్ అందరికీ. మళ్ళీ రేపు పొద్దున్నే 3 గంటలకి మళ్ళీ కలుద్దాం. ఏ పాపా లే సోన్ని పోదాం. టైం 6. ఏయ్ అందరు వెళ్ళిపోయినారు. టైం 6 అయింది, మనమే లేటు. అక్కడ ఎవరు లేరు. పోతున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. పొద్దున 3 గంటల నుండి మొదలు పెట్టుకున్నారు. చూడండి మేమైతే నాగలూటి నుండి ఇంకా తెల్లవారిందండి.
ఆల్మోస్ట్ 6 అయింది టైము. 6 అయింది. ఇంకా మేము ఇప్పుడైతే సేఫ్ జర్నీ అనుకొని ఈ స్టెప్స్ ద్వారా అయితే వెళ్తున్నాము. ఇంకా మా జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ టెంకాయలు కొట్టేసి అయితే అందరూ జర్నీ స్టార్ట్ చేస్తారు ఈ నాగలుడి దగ్గర నుండి. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ చాలా ఒక 8 కిలోమీటర్లు మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలండి. ఈ మెట్లు అంటే మళ్ళీ నార్మల్గా ఉండే మెట్లు కాదు, ఇవి అంతా కొండరాళ్లతో చేసిన మెట్లు. కొంచెం డేంజర్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూసుకొని పోవాలి ఇక్కడ. అయినా అందుకనే మేము రాత్రి కొంచెం రెస్ట్ తీసుకొని పగలైతే వెళ్ళాము. ఇదిగో అండి, ఇలా అయితే ఉంటాయి స్టెప్స్. కొంచెం డేంజర్ అయితే ఉంటాయండి, కాలు పిక్కలు పట్టేస్తాయి. కొండ మీది వరకు అయితే ఇలాగే ఉంటాయి స్టెప్స్. ఇక్కడ ఎవరైనా సరే ఎక్కలేని వాళ్ళు అట్లా పక్కన రాళ్ళు ఉంటాయి, దాని మీద కూర్చోవచ్చు. సన్నీ ఆల్రెడీ కూర్చుంటుంది అప్పుడే, ఎక్కిన ఒక 2 నిమిషాల్లోపే. ఇదిగోండి ఇవే స్టెప్స్. స్టెప్స్ అంటే ఏదో అలిపిరి మార్గంలో ఉన్నట్టుగా నీట్గా ఉంటాయి అనుకుంటారు, కానీ ఇవి కొండరాళ్లతో చేసిన స్టెప్స్ ఇవి. పొద్దున్నే లేచే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకైతే ఎక్సర్సైజ్ అవసరం లేదు. అందుకే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేది. లగేజ్ పెట్టుకొని అసలు అయితే ఎక్కలేము దీనిని. చాలా డేంజర్గా ఉన్నాయి ఇవి. చూడండి, అన్ని కొండ రాళ్ళతోనే, జస్ట్ రాళ్ళు అట్లా పెట్టారు అంతేగాని ఈ స్టెప్స్ అయితే కాదు. అట్ ది సేమ్ టైం సిగ్నల్ అయితే కొంచెం వస్తుంది, ఫోన్ మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు ఎవరైనా ఈ నాగలుడి దాటిన తర్వాత వచ్చే స్టెప్స్ మీద అయితే. మార్గ మధ్యంలో అయితే స్టెప్స్ దగ్గర ఇలాంటి సత్రాలు అయితే వస్తాయండి. ఆ కాలంలో ఇంత పైకి తీసుకొచ్చి దీనిని ఎవడు కట్టాడో కానీ అట్లా రెస్ట్ తీసుకోవడానికి అయితే పనికి వస్తాయి నడవలేని వాళ్ళు. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని యాజ్ యూజువల్గా మళ్ళీ స్టెప్స్ దారిన పట్టడమే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎక్కువగా అయితే నీళ్ళు తాగకూడదు. తాగితే కనుక మనకు ఆయాసం వస్తుంది, తర్వాత మళ్ళీ ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం తక్కువగా నీళ్లు తాగి వస్తే కనుక త్వరగా ఎక్కచ్చు. నాగలూటి స్టెప్స్ మార్గం ద్వారా వెళ్తూ ఉంటే మనకైతే ఇట్లా ఒక పాతబడినది గోపురం అయితే కనిపిస్తుందండి. మరి ఈ గోపురం ఏందనేది అయితే తెలియదు. బహుశా అప్పుడు రాజులు ఏమన్నా శ్రీశైలం నడకదారిలో వెళ్ళేటప్పుడు భక్తుల కోసం అయితే కట్టించి ఉండొచ్చు. ఇప్పుడైతే శిథిలం అయిపోయింది. చూడండి, చాలా బాగుంది. బట్ ఎందుకు ఇప్పటి వరకు ఈ మూవీస్లో ఎక్కడ ఇది చూపించలేదు. గోపురం అయితే చాలా బాగుంది, ఆర్కిటెక్చర్ కూడా. ఇంత కొండలో అసలు ఇదైతే ధ్వంసం చేశారు. ఇది చూడండి, ఇది ఒకటి స్తంభం అయితే ఒకటి ఇక్కడ పడింది. ఇంత కొండలలో అప్పుడు ఎలా కట్టారో ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకి తెలియాలి. అందరు ఇక్కడైతే దండం పెట్టుకొని, ఇది నంది కూడా ధ్వంసం చేశారు చూడండి, ముక్కు అంతా పగలగొట్టేశారు. ఇక్కడ కూడా తల అంతా తీసేశారు. ఇక దీన్ని ఎవరు ధ్వంసం చేశారనేది తెలియదు, కానీ ఇది గుడి అయితే కొంచెము వసతికి అయితే బాగుంటుంది వచ్చే యాత్రికులకి. ఆ గోపురం దాటి ఇలా ముందుకు వస్తూ ఉంటే మనకైతే 2 వైపులా ఇలా వారి కోరికలు నెరవేరడానికి అయితే ఏ కోరికలు అయితే తెలియదు, కానీ దేనికి కడతారో వాళ్ళ కోరికలకైతే ఇలా మొత్తం బట్టలు అయితే కట్టేశారండి. ముడుపులు అనుకుంటా బహుశా. చూడండి, 2 వైపులా అయితే ఇవి మనకు దర్శనం ఇస్తాయి పోయే దారిలో. మీకు కూడా ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ కట్టచ్చు. ఆ మెట్ల మార్గం అలాగే ఎక్కుతూ వస్తే ఇక్కడైతే మనకి ఇంకొకటి అయితే పాతబడినది అయితే సత్రం కనిపిస్తుందండి. ఇది కూడా సేమ్ అలాగే భక్తుల కోసం కట్టిందో ఏమో తెలియదు, కానీ ఇది కూడా చాలా శిథిలం అయిపోయింది. అయితే ఇంత పెద్ద పెద్ద కొండరాళ్ళు పైకి తీసుకొని వచ్చి ఇక్కడైతే అప్పుడు సత్రం అయితే కట్టారు. చూడండి, ఇంత పెద్ద రాళ్ళు. బహుశా గుప్త నిధుల కోసం ఏమన్నా తవ్వకాలు జరిపారేమో కానీ తెలియదు. ఈ పాతబడిన సత్రం వచ్చిందంటే మీకు అదే గుర్తండి, ఇక్కడికి మెట్ల మార్గం ఎండ్ అయిపోయినట్టుగా. తర్వాత ఇక్కడ నుండి అయితే మొత్తం ఇలాగ ప్లేన్ రోడ్ అయితే ఉంటుంది. దట్టమైన చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ కనిపించే ఈ వెదురు బొంగులను అయితే ఇక్కడ మసీదులకు, దర్గాలకు జాండాలుగా
పెట్టడానికి అయితే ఉపయోగిస్తారండి. జాండాలు అంటే తెలుసు కదా, ఒక పెద్ద పొడవాటి కర్రకు ఒక జెండా మాదిరి వేసేసి దర్గాలకైతే మీకు చూస్తుంటారు పైన పెట్టడం. ఈ రోడ్డు మొత్తం అయితే ఇలా ఇవే కనిపిస్తున్నాయండి. ఈ చెట్టెలు అంటారు ఇక్కడ కొంతమంది, లేకపోతే వెదురు పొంగులు అంటారు. స్టెప్స్ అయితే ఎక్కడం అయిపోయింది కదా, ఇప్పుడైతే దిగడం మొదలైంది. ఇంకా కొద్ది దూరం ఇలా స్టెప్స్ దిగేది అయితే ఉంటుంది. వన్ కే సబ్స్క్రైబర్స్ కోసం అని అయితే మేమైతే వెయిట్ చేసి 2 రోజుల నుండి మేమైతే వదిలేసామండి లిటరల్గా. ఇంకా మేమైతే ఈ ట్రెక్కింగ్లో ఉండగా శ్రీశైలం పాదయాత్రలో అదైతే కంప్లీట్ అయిపోయింది. సన్నీ ఫీలింగ్ ఎలా ఉందో ఏందో కనుక్కుందాం ఇప్పుడైతే. సన్నీ, నీకు ఇంత వేని మెట్లు ఎక్కించినందుకు ఆ శివుడు ఒక వరం ఇచ్చాడు. 1K సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నీ ఛానల్కి నువ్వు ట్రెక్కింగ్లో ఉండగానే. చెప్పు సన్నీ, ఏంటి నీ ఫీలింగ్? 1K సబ్స్క్రైబర్ అచీవ్ అయినావు నువ్వు ఈ ట్రెక్కింగ్లో ఉండగానే. ఏం లేదు, మమ్మల్ని ఇలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 మంత్స్‌లో మాకు వితిన్ 1K వచ్చిందంటే చాలా సంతోషం. ఇట్లే అందరూ మా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. 2 నెలల్లో అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే చాలా అలవోకగా ఈజీగా వచ్చారు. కానీ అంటే మేము అదే పనిగా మా మా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ కలిసి ఒక 200 మంది ఉంటారు మహా అయితే. మిగిలిన వాళ్ళందరూ మా యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే వచ్చాయి. కానీ వాచ్ అవర్స్ అయితే ఇంకా రాలేదండి. వాచ్ అవర్స్ వస్తేనాక ఇంకా తర్వాత ఇంకా రియల్ సెలబ్రేషన్ అయితే అప్పుడు ఉంటుంది. ఇప్పుడైతే 1K సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా హ్యాపీ. దట్టు శివునాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదంటారు కదా, ఆ శివుని కాడికి మేము పోతుండేటప్పుడే మా 1K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ కావడం చాలా ఆనందంగా ఉంది నిజంగా అయితే. సన్నీ ఫీలింగ్ కూడా అదేనా? అదే వాచ్ అవర్స్ వస్తే హ్యాపీగా ఉండేది. బట్ ఇంకా వాచ్ అవర్స్‌కి చాలా ఉంది. ఒక 2000 పైన రావాలి. 3000 నియర్లీ. వీలు కాదు. ఆ! 10 ఇప్పటికైతే 1700 వచ్చాయి. ఇంకా సుమారుగా ఇంకొక 2300 అట్లా రావాలి. అట్లా రావాలి. అది వస్తే మాకు మానిటైజేషన్ అయితది. అప్పుడే కదా మనం యూట్యూబ్ పెట్టినందుకు ఒకటి మంచిది ఉంటది. సో, మానిటైజేషన్ అయ్యేంత వరకు నో హ్యాపీ. అలా ఏం అట్లా హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీనెస్ అప్పుడు ఉంటుంది. కానీ హాఫ్ హ్యాపీనెస్ అయితే ఇప్పుడు. కానీ ఇంక మంచిగా ఇప్పుడైతే ప్రశాంతంగా పోయి మేమైతే శివుని దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు ఎన్ని కొండలు గుట్టలైనా సన్నీ అయితే ఎక్కగలదు ఇక. 1K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు కాబట్టి. అవునవును. నిజమే. కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంది. కొండ సాదా ప్లెయిన్ ఏరియాలో అయితే నడవగలము. ఈ కొండలెక్కాలంటేనే ఈ బ్యాగులేసుకొని మోసేంత బ్యాగులేసుకొని ఎక్కలేకపోతున్నాం. చూద్దాం. ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ అచీవింగ్ దిస్ సక్సెస్. థ్యాంక్ యూ. చూడండి, ఇలా వాళ్ళ శక్తి మేరకైతే వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు. కానీ ఎక్సెస్ వాటర్ కూడా తీసుకుపోవడం మంచిది కాదండి. ఎందుకంటే మన బరువు కంటే అవే ఎక్కువ ఉంటాయి. మా ఆవిడ అలాగే ఇబ్బంది పడుతుంది. కావాలంటే పొట్టలో పెట్టుకొని నీళ్లు కానీ బాటిల్లో పెట్టుకోవద్దు. ఇలా దట్టమైన అరణ్యంలో నడుచుకుంటూ వస్తుండే కనుక మనం నరక మార్గంలో ఇక్కడ ఉండే కొంతమంది చెంచులు అయితే ఇక్కడ టిఫిన్స్ అయితే పెట్టారండి. వాళ్ళైతే డబ్బులు కనుక్కుంటాను నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ నుండి చాలా దూరం వెళ్ళాలి మనం టిఫిన్ తినాలంటే. పెద్ద చెరువు వరకు ఎక్కడ అవైలబిలిటీ ఉండవు. ఇక్కడ తినాలనుకుంటే ఎవరైనా తినొచ్చు. ఇక్కడైతే తింటున్నారు చూడండి చాలామంది. ఇక్కడైతే వీళ్ళ దగ్గర ఉగ్గాని బజ్జీ అండ్ పూరి అయితే ఉన్నాయండి. అన్న ఎంత అన్న? ఉగ్గాని బజ్జీ ఎంత, పూరి ఎంత? 2.40? 2.40 అంట. మనకి ఇక్కడ దగ్గరలో టిఫిన్స్ ఏం లేవు. తినాలనుకుంటే ఇక్కడే తినొచ్చు. ఆల్రెడీ మనం తింటున్న అన్నాలు అయితే ఉన్నారు, వాళ్ళని అడుగుదాం టేస్ట్ ఎట్లా ఉందో. అన్న, టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? ఏ ఊరు అన్నం మీది? ఓకే, తెలంగాణ వాళ్ళు అనమాట. అన్నాలు అయితే బాగుందని చెప్తున్నారు. మేము కూడా తింటాం ఇంకైతే. ఇక్కడ చూడండి చీమల పుట్టలు. ఇలా మనం కొద్దిసేపు అయితే దట్టమైన ఫారెస్ట్లో అయితే పోవాల్సింది ఉంటుంది. ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. చెట్లు ఉండటం వల్ల ఎంతో మేలు చూడండి. అందుకనే చెట్లను పెంచండి, చెట్లను కాపాడండి. అలా వెళ్తూ ఉంటే మనకైతే ఒకటి ఇక్కడ కొలను మాదిరి, ఏరు మాదిరి అయితే ఒకటి వస్తుందండి. బట్ అయితే ఇక్కడ నీళ్ళు అయితే ఇవి తాగడానికి అయితే అంత అనుకూలంగా లేవు. నీళ్ళు అయితే బాగలేవు, తాగడానికి అయితే అనుకూలంగా లేవు.
కాళ్ళు అయితే కడుక్కోవచ్చు, ఇంకా అలాగే వెళ్ళిపోవాలి ముందరికి. మనమైతే నాగలూటి దాటిన తర్వాత మేము టిఫిన్ చేసిన తర్వాత ఇంకా చాలా దూరం పోతూనే ఉన్నామండి. ఇంకా అయితే మాకు ఆ దామెర్ల కుంట అనేది అయితే రాలేదు. ఇలాగ ఫారెస్ట్ ఏరియాలో అయితే నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇదిగో వీళ్ళైతే గుంటూరు నుండి అయితే వస్తున్నారంట. ఈయన ఒక కొటేషన్ అయితే చెప్పాడు, చెప్పన్నా మళ్ళీ ఇంకోసారి. వినడానికి బాగుంది, నడుస్తుంటే ఇంకా బాగుంది. అదే వినడానికి బాగుంది, నడుస్తుంటే ఇంకా బాగుంది అంట. ట్రెక్కింగ్ అయితే మంచి ఫీలింగ్, బాగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందని చెప్తున్నాడు ఈయన అయితే. ఇక్కడైతే గుడారాల్లో వేసుకొని కొన్ని పుచ్చకాయలు ఏవైతే అమ్ముతున్నారు ఇక్కడ గిరిజన ప్రాంతం వల్ల అయితే మనకి కావాలంటే కొనుక్కొని తినొచ్చు, కొంచెం ఎనర్జీ వస్తుంది. బట్ ఇక్కడ నుండి 9 కిలోమీటర్ల వరకు అయితే ఎటువంటి నీటి వసతి ఉండదండి. ఖచ్చితంగా నాగలూటి నుండి వచ్చే వాళ్ళైతే నీళ్లు తీసుకొని అయితే రండి. చాలా దూరం నుండి వస్తున్న వాళ్ళైతే ఇలా కాళ్ళకు గోనెపట్టెలు కట్టుకొని చూడండి ఇతను అయితే ఎలా వస్తున్నాడో. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పడం మర్చిపోయానండి. ఇక్కడ ఎక్కడ భోజనాలు చేసినా, ఎక్కడ వాటర్ కొనుక్కున్నా, ఏం కొనుక్కున్నా కూడా మనకైతే ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే ఫోన్పేలు, గూగుల్ పేలు లాంటివి అయితే అస్సలు ఏమి ఉండవండి. చూశారుగా, ఎటు చూసినా ఫారెస్టే ఉంది, ఎవ్వరు ఉండరు. ఏదో అక్కడక్కడ ఒకరు కనిపిస్తుంటారు. కాబట్టి మోస్ట్లీ మీరు డబ్బులు డ్రా చేసుకొని లిక్విడ్ క్యాష్ క్యారీ చేయడం చాలా అంటే చాలా మంచి పద్ధతి అండి. ఎందుకంటే ఇక్కడ అసలు గూగుల్ పేలు ఏం పనిచేయవు, కానీ వాళ్ళు లిక్విడ్ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మీరైతే అది మాత్రం మర్చిపోకుండా డబ్బులు అయితే తీసుకుంటండి. ఈ శ్రీశైలం పాదయాత్ర చాలా సులువుగా, సజావుగా, హ్యాపీగా జరగాలంటే నేను ఒక 2 ఇంపార్టెంట్ చిట్కాలు చెప్తానండి. ఒకటి, మ్యాక్సిమం ఈ లేడీస్ని అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు లగేజ్ మొత్తం మనకి ఇచ్చేసి వాళ్ళు ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మన ఫ్రెండ్ ఉంటే కనుక వాళ్ళకి మొత్తం శ్రీశైలంకి లగేజ్ అంతా ప్యాక్ చేసేసి అతనికి ఇచ్చేసి మనం ఒట్టి మనిషి నడుచుకుంటూ వెళ్ళడం చాలా ఉత్తమము. ఆడవాళ్ళు ఏంటంటే దువ్వెనలు, బొట్టు బిళ్ళలు అన్నీ తీసుకుంటారు, కానీ వాళ్ళైతే ఏం మోయరు, మొత్తం అంతా మోపిస్తారు. కాబట్టి వాళ్ళని మోస్ట్లీ అవాయిడ్ చేసి మనం ఒకరం వెళ్ళడం చాలా ఉత్తమం దీనికి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ, బై బై.